విమాన ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఫ్లైట్ టేకాఫ్ అయ్యిందంటే ల్యాండింగ్ అయ్యే వరకు ఎన్నెన్నో గండాలు. వెదర్ కండిషన్స్ దాటాలి. ఇంజిన్ కండిషన్స్, హైడ్రాలిక్ ఆపరేషన్స్, క్యాబిన్ క్రూ ఎక్స్పీరియన్స్ చాలా కీ రోల్ పోషిస్తాయి. ఫ్యూయల్ ఎంత ఉంది, రన్వేపై ఏ లెవెల్లో గాల్లోకి టేకాఫ్ చేయాలి, ఇంజిన్లలో ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, విమానాలను సర్వీసింగ్ చేయించడం ఇవన్నీ కీలకమే. డిమాండ్ను బట్టి టికెట్ రేట్లు బాధేస్తున్న విమానయాన సంస్థలు మరి ప్రయాణికుల ప్రాణాలతో చిలకాటమాడటం కరెక్టేనా అన్న చర్చ జరుగుతోంది. చూశారుగా ఈ ఘటన 2022 జూన్ 19న పాట్నా ఎయిర్పోర్టు సమీపంలో జరిగింది. పాట్నా నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే బర్డ్ హిట్ అవ్వటం వల్ల ఎడమ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా నైపుణ్యంతో విమానాన్ని సేఫ్గా పాట్నా ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. హెవీ ఫ్యూయల్ ఉన్న ఎఫెక్టెడ్ ఇంజిన్ను షట్ డౌన్ చేసి సింగిల్ ఇంజిన్తోనే ల్యాండ్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాట్నా ఎయిర్పోర్టులో షార్ట్ రన్వే ఉంది. క్రిటికల్ ఎయిర్ ఫీల్డ్ ఇది. అయినా పైలట్ చాకచక్యంతో ల్యాండింగ్ చేశారు. 185 ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ ను సేఫ్ గా డీబోట్ చేశారు. సో ఇక్కడ జరిగిందేంటంటే పాట్నా విమానం 12 గంటల 4 నిమిషాలకు టేకాఫ్ అయితే 12 గంటల 22 నిమిషాలకు ల్యాండ్ చేశారు. అంటే పైలట్ కు కొంత టైం దొరికింది. కానీ అహ్మదాబాద్ లో కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే క్రాష్ జరిగిపోయింది. ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చూద్దాం. నిట్ట నిలువుగా 90 డిగ్రీల యాంగిల్లో కిందికొస్తున్న ఈ ఫ్లైట్ ఎందుకిలా వచ్చిందో తెలియదు. హై ఆల్టిట్యూడ్ నుంచి నిటారుగా కింద పడటంతో ఒక్కరు కూడా మిగల్లేదు. విమాన శకలాలు కూడా ముక్కలు ముక్కలయ్యాయి. ఈ డేంజర్ క్రాష్ చైనాలో 2022 మార్చి 21న జరిగింది. అసలు ఏదైనా ఫ్లైట్ ఇలా అస్సలు జర్నీ చేయదు. హారిజాంటల్ స్టెబిలైజర్ ఉంటుంది. కానీ ఘటన జరిగిపోయింది. కేవలం ఒకే ఒక్క నిమిషంలో 20,000 అడుగులకు పైగా ఆల్టిట్యూడ్ డౌన్ అయింది. అది కూడా 90 డిగ్రీల యాంగిల్లో. ఎందుకు జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఫోర్స్ఫుల్ గా క్రాష్ అవటంతో భూమి లోపల 66 అడుగుల లోతైన గుంత ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కారణాలేవైనా విమాన ప్రమాదాలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా అహ్మదాబాద్ ఘటన. విమానంలో ఉన్నవారే కాదు, మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలటంతో అందులో ఉన్నవారు కూడా చనిపోయిన పరిస్థితి. 1.25 లక్షల లీటర్ల ఇంధనంతో టేకాఫ్ అయిన ఈ విమానం క్రాష్ అవ్వటం, ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వటంతో 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి క్రియేట్ అయింది. ఇంతటి వేడికి ఏదైనా ఐరన్ డోమ్ అడ్డొస్తే తప్ప బతికి బట్టకట్టే పరిస్థితుండదు. ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో బయటపడ్డారు. సో ఈ ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాల్సిందే అన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. నిజానికి రోడ్డుపై ఏదైనా వెహికల్ ఇంజిన్లో లోపం తలెత్తితే పక్క కాపే ఛాన్స్ ఉంటుంది. ట్రైన్ అయినా ట్రాక్ పై ఆగుతుంది. విమానం అలా కాదు, గాల్లోనే ప్రాణాలు. ఏదైనా జరిగితే పై ప్రాణాలు పైనే పోతాయి. అంతటి రిస్కీ జర్నీ అది. ఇలాంటి లేటెస్ట్ యుగంలో టెక్నికల్ ఫాల్ట్స్, హ్యూమన్ ఎర్రర్స్ ను తగ్గించాలన్నది మెయిన్ పాయింట్. నిజానికి హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ మిస్టేక్స్ ప్రమాదాలకు 50% కారణమని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ చెప్తున్న మాట. సో టెన్షన్ లో ఏం చేయాలో ఒక్కోసారి అర్థం కాదు. అయితే అలాంటప్పుడే పైలట్ చాకచక్యంగా ఆలోచిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అహ్మదాబాద్ ఘటనలో పైలట్ కు 30 సెకండ్లు మాత్రమే ఛాన్స్ దొరికింది. అసలు హై ఆల్టిట్యూడ్ కు వెళ్లనేలేదు. ఎందుకు వెళ్లలేదన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇది ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే తగినంత ఎత్తుకు చేరకపోవటం వెనుక రకరకాల పారామీటర్స్ కారణం. ఫ్లైట్ మేనేజ్మెంట్ కంప్యూటర్లు తప్పుగా ప్రోగ్రామింగ్ చేయటం, లేదా లిఫ్ట్ కోసం ఇంధన బరువును తప్పుగా లెక్కించడం వంటి లోపాలు ఫ్లైట్ ఆల్టిట్యూడ్ పెరగకపోవటానికి కారణం కావచ్చు. ఎయిర్ ఇండియా విమానంలో అదే జరిగింది. పైలట్స్ ఏటీసీకి మేడే కాల్ చేశారు. అంటే టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందని ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. ఈ ప్రకారం చూస్తే రన్వే మొత్తం వాడుకుని టేకాఫ్ అయిన ఎత్తు చేరుకోవటంలో అకస్మాత్తుగా సమస్య రావటం, 2 ఇంజిన్లు ఒకేసారి పనిచేయకుండా పోయాయా అన్నది ఇప్పుడు దర్యాప్తులో తేలనుంది. నిజానికి 1.25 లక్షల లీటర్లను సింగిల్ ఇంజిన్ భరించే కెపాసిటీ కూడా తక్కువే.
ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే ఇంజిన్ ఫెయిల్యూర్, టర్బులెన్స్ హ్యాండిల్ చేయడానికి పైలట్స్ కు ట్రైనింగ్ ఇస్తారు. విమానానికి 2 ఇంజిన్లుంటాయి. ఒకటి పనిచేయటం ఆగినా రెండో దాంతో సేఫ్ ల్యాండింగ్ కు వాడొచ్చు. కాక్పిట్ లో టీమ్ వర్క్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటం కూడా కీలకమే. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ను బట్టి అంటే బోయింగ్ 737, ఎయిర్బస్ A320 వేర్వేరు ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాటి కోసం పైలట్లకు స్పెసిఫిక్ ట్రైనింగ్ అవసరం. ప్రతి 6 నుంచి 12 నెలలకు పైలట్స్ రీసర్టిఫికేషన్ చేస్తారు. వారి ఫిజికల్, మెంటల్ హెల్త్ చెక్ చేయాలి. మరి మన దగ్గర అది పకడ్బందీగా జరుగుతుందా అన్నది కీలకంగా మారింది. టెక్నికల్ ఫెయిల్యూర్స్ విమాన ప్రమాదాలకు ప్రధాన కారణం. రెగ్యులర్ సర్వీసింగ్ తో దీనికి చెక్ పెట్టొచ్చు. అహ్మదాబాద్ లో ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ జూన్ 12న ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. అలా వచ్చేటప్పుడే అందులో ఏసీ సరిగా పనిచేయలేదన్న కంప్లైంట్ ప్రయాణికుల నుంచొచ్చింది. సో అహ్మదాబాద్ లో మరో ప్రాబ్లం యాడ్ అయి 265 మంది ప్రాణాలు బలి తీసుకున్నట్లయింది. ప్రతి ఫ్లైట్ జర్నీకి ముందు ఎక్స్టీరియర్, ఇంజిన్స్, టైర్స్ చెక్ చేస్తారు. ఓవరాల్ గా ఏసీడీ అని 3 రకాల చెకింగ్స్ చేయాలి. 400 నుంచి 600 గంటల జర్నీ తర్వాత ఫ్లైట్ కు ఏ చెక్ చేస్తారు. అలాగే 18 నుంచి 24 నెలల మధ్య సి చెక్ చేస్తారు. 5-6 ఏళ్లకు డి చెక్ చేస్తారు. 24 నుంచి 48 గంటల మధ్య డైలీ చెక్ చేయటం కంపల్సరీ. డీటెయిల్డ్ ఇంజిన్స్ ఇన్స్పెక్షన్, ల్యాండింగ్ గేర్, హైడ్రాలిక్ సిస్టమ్స్ చూస్తారు. 1 నుంచి 2 గంటల్లో ఈ చెకింగ్ పూర్తవుతుంది. ఏ చెక్ లో ఇంజిన్స్, ల్యాండింగ్ గేర్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ డీప్ ఇన్స్పెక్షన్ చేస్తారు. మైనర్ రిపేర్స్, లూబ్రికేషన్, ఫ్లూయిడ్స్ రీప్లేస్మెంట్ చేస్తారు. దీనికి 1 నుంచి 2 రోజులు టైం పడుతుంది. సి చెక్ లో 6000 ఫ్లైట్ అవర్స్ తర్వాత విమానం స్ట్రక్చరల్ ఇన్స్పెక్షన్, క్యాబిన్ ఇంటీరియర్ రీఫర్బిష్మెంట్, సీట్స్, కార్పెట్ రీప్లేస్మెంట్, మేజర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ చెక్స్ చేస్తారు. దీనికి 1 నుంచి 2 వారాల టైం పడుతుంది. ఇక 5-6 ఏళ్లకోసారి చేసే డి చెక్ లో రీబిల్డింగ్, మేజర్ కాంపోనెంట్స్ రీప్లేస్మెంట్స్ చేస్తారు. ఇందుకు 1 నుంచి 2 నెలల టైం పడుతుంది. ఇవన్నీ ప్రతి కమర్షియల్ ఫ్లైట్ కు రెగ్యులర్ గా చేయించాల్సిన సర్వీసింగ్ ప్రొసీజర్. మరి ఇవన్నీ విమానయాన సంస్థలు నిజంగానే చేస్తున్నారా, లేదంటే మమ అనిపించి గాల్లోకి వదులుతున్నారా అన్నది ఇప్పుడు తేలాల్సిన విషయం. విమానం ఎక్కక ముందు లగేజ్ చెకింగ్, మెటల్ డిటెక్టర్స్, ఫిజికల్ చెకింగ్, స్కానర్స్, పకడ్బందీ తనిఖీలు. మరి విమానం ఎక్కిన తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయ్యాక ప్రయాణికుల ప్రాణాలకు ఏది భద్రత? క్షణక్షణం యమగండాల మధ్య ప్రయాణంలో సేఫ్ ల్యాండింగ్ అయ్యేదాకా ఊపిరి బిగపట్టుకొని ఉండాల్సిందేనా? డిమాండ్ ఉంటే టికెట్ రేట్లు బాధేసే విమానయాన సంస్థలు, టికెట్లపై రకరకాల యూజర్ ఛార్జీలు వసూలు చేసే సంస్థలు ఎయిర్ ప్యాసింజర్ల సేఫ్టీకి ఏం గ్యారంటీ ఇస్తాయి? ఈ ప్రమాదాలతో డీజీసీఏ ఆడిట్స్ మరింత పెంచాల్సిందేనా? ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఫీజ్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫీజ్, యూజర్ డెవలప్మెంట్ ఫీజ్, ఫ్యూయల్ సర్చార్జ్, కన్వీనియన్స్ ఫీజ్, యాన్సిలరీ ఫీజ్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్ ఫీజ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజ్, ఇందులో ప్యాసింజర్ సర్వీస్ ఫీజ్, కామన్ యూజర్ టెర్మినల్ ఎక్విప్మెంట్ అంటే క్యూట్ ఫీజ్, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజ్, ఫైనల్గా జీఎస్టీ. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఒక్క విమానం టికెట్ కొంటే ప్యాసింజర్ ఇవన్నీ కట్టాల్సిందే. డొమెస్టిక్ జర్నీ అయితే ఒక రేట్, ఇంటర్నేషనల్ జర్నీ అయితే మరో బాదుడన్నమాట. బేస్ ఫేర్ తో పోలిస్తే మిగతావన్నీ చిన్న మొత్తాలే అయినా అన్నీ కలిపితే టికెట్ ధర తడిసి మోపెడంతవుతుంది. ఇవన్నీ సెక్యూరిటీ చెకింగ్స్, ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్, ప్రభుత్వ ఛార్జీలన్నీ కలిపుంటాయి. అంతా బాగానే ఉంది. మరి ఇంత పే చేసిన ప్యాసింజర్ విమానం ఎక్కి సేఫ్ గా ల్యాండింగ్ అయ్యేంత వరకు ఎవరిది బాధ్యత? వారి ప్రాణాలకు ఎవరు భరోసా? డబ్బులు సరే, పోయిన ప్రాణాలు తేవటమెలా?
విమానయాన సంస్థలు సప్లై అండ్ డిమాండ్ మెథడ్లు టికెట్ రేట్లను మేనేజ్ చేసుకుంటున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఆఫ్ సీజన్ లో ఆఫర్లు, మిగతా సీజన్ లో బాదుడే బాదుడు. ఇటీవలి కుంభమేళానే చూడండి. దేశంలో ఎక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లినా సరే టికెట్ రేట్లు ఆకాశాన్నంటాయి. కంట్రోల్ చేసిన వారే లేరు. అయినా సరే టైం కలిసి వస్తుందనుకున్న వారు లక్షలు పెట్టి టికెట్ కొని ఫ్లైట్ జర్నీ చేశారు. ఈ ఏడాది జనవరి 31న ప్రయాగ్రాజ్ కు హైదరాబాద్ నుంచి అక్షరాల వన్ వే ఫ్లైట్ టికెట్ 1,02,000గా నమోదైంది. డీజీసీఏ జోక్యం చేసుకున్నప్పటికీ ముఖ్యమైన కుంభమేళా తేదీలు ముగిసిన తరువాత టికెట్ రేట్లు తగ్గాయి. అది పరిస్థితి. సరే, ఏ బిజినెస్ మోడల్ అయినా డిమాండ్ ఉన్నప్పుడే లాభాలు చూసుకుంటాయి కదా అనుకుందాం. మరి అహ్మదాబాద్ లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రాణాలు పోతే ఎవరిది భరోసా? విమానయాన సంస్థలు టికెట్ రేట్లను నిర్ణయించడానికి రెవెన్యూ మేనేజ్మెంట్ అనే సోఫిస్టికేటెడ్ సిస్టమ్ ను ఉపయోగిస్తాయి. ఇది డిమాండ్, సీట్ అవైలబిలిటీ, మార్కెట్ కండిషన్స్, ఇతర ఫ్యాక్టర్స్ ఆధారంగా ధరలను డైనమిక్ గా అడ్జస్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఏఐ ఆల్గారిథమ్స్, హిస్టారికల్ డేటా, రియల్ టైమ్ అనాలిసిస్ వాడతారు. సో సప్లై అండ్ డిమాండ్ టైంలో, అంటే సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్, సమ్మర్ వెకేషన్స్ వంటి పీక్ సీజన్స్ లో, అదే సమయంలో పాపులర్ రూట్స్ లో ఫ్లైట్ టికెట్ ఎక్కువ రేట్లుంటాయి. ఒక ఫ్లైట్ లో సీట్లు తగ్గిపోతున్నప్పుడు ఏ రేంజ్ అయినా సరే రెవెన్యూ మేనేజ్మెంట్ ఆల్గారిథం ఆటోమేటిక్ గా ధరలను పెంచుతుంది. కొన్ని ఎయిర్లైన్స్ అయితే టికెట్ బేస్ ఫేర్ ను తక్కువగా చూపించి ఎక్స్ట్రా సర్వీసెస్ కు ఫీజు వసూలు చేస్తాయి. సీట్స్ లభ్యత, కాంపిటీటర్ ఫేర్స్, బుకింగ్ స్పీడ్ ఆధారంగా ఏఐ ఆల్గారిథమ్స్ ధరలను అప్డేట్ చేస్తాయి. భారత్ లో డీజీసీఏ ఎయిర్లైన్స్ ను మానిటర్ చేస్తుంది. 2010 నిబంధన ప్రకారం ఎయిర్లైన్స్ 24 గంటల్లో టికెట్ రేట్లు మార్చుకునే వెసులుబాటుంది. అంటే డిమాండ్ డే ఉంటే ముందే రేట్ సెట్ చేసి పెట్టుకుంటాయి. అవసరమైతే అప్పటికప్పుడు మార్చేస్తాయన్నమాట. సో టికెట్ రేట్లపై ఉన్న శ్రద్ధ విమానం మెయింటెనెన్స్, ప్రయాణికుల భద్రతపై ఉంటోందా అన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. భారత్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ విమానయానంపై నియంత్రణ చేస్తుంది. విమానయాన సంస్థలు ఆపరేటింగ్, సేఫ్టీ ప్రికాషన్స్, ఫ్లైట్ మెయింటెనెన్స్, సర్వీసెస్ ఇలాంటివన్నీ ఇది చూస్తుంది. ప్రతి విమానయాన సంస్థ డీజీసీఏ రూల్స్ పాటించాల్సిందే. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో లోపాలు, ఆలస్యాలు, సర్వీస్ ఇష్యూస్ వల్ల ప్యాసింజర్స్ కు అసంతృప్తి కలిగిన ఘటనలు పెరుగుతున్నాయి. ఫ్లైట్స్ డిలే అవటం, ప్యాసింజర్లను వదిలి వెళ్లటం వంటివి పెరుగుతున్నాయి. విమాన ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ఎయిర్పోర్టులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ బలగాలు సెక్యూరిటీ హ్యాండిల్ చేస్తాయి. డీజీసీఏ లైసెన్సింగ్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా అమలు చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ ఎందుకన్న ప్రశ్నలొస్తున్నాయి. అన్ని రకాల ఫీజులు వసూలు చేసి విమానం ఎక్కక ముందు సెక్యూరిటీ చెకింగ్స్ చేసినా సరే ఫ్లైట్ ఎక్కిన తరువాత పరిస్థితి ఏంటన్నదే క్వశ్చన్ గా మారిపోయింది. గత 10 ఏళ్లలో భారత్లో మేజర్ క్రాషెస్ అంటే 2010లో మ్యాంగ్లూర్, 2020 కోజికోడ్లో జరిగాయి. గ్లోబల్ యావరేజ్ తో పోలిస్తే ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఎయిర్లైన్స్ గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అయిన ఐఏటీఏ, ఐసీఏఓను ఫాలో అవుతాయి. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కేసులు పెరగటంతో డీజీసీఏ ఆడిట్స్ మరింత జాగ్రత్తగా ఉండాలన్న పాయింట్ ను నోటీస్ చేశాయి. ఎంతగా టికెట్ రేట్లు వసూలు చేసినా, ఎంత సెక్యూరిటీ చెక్ చేసినా ప్రాణాలు కాపాడటమే ముఖ్యం. మరి ఆ దిశగా ఇప్పటి నుంచైనా కొత్త పాఠాలను విమానయాన సంస్థలు నేర్చుకుంటాయా అన్నది చూడాలి. ప్రస్తుతానికి డీజీసీఏ పకడ్బందీ ఆడిట్ కు ఆదేశించింది. ఎయిర్ ఇండియా మెయింటైన్ చేస్తున్న బోయింగ్ విమానాల ఇంజిన్లకు చెక్ చేయాలని ఆదేశించడం కీలక నిర్ణయం. మరి రాబోయే రోజుల్లో చెకింగ్స్ పకడ్బందీగా జరిగితేనే విమాన ప్రమాదాలకు చెక్ పడుతోంది. For more videos like this, subscribe Big TV channel.